బీహార్లో బంకింపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీకి జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ షాక్ ఇస్తున్నారు. ప్రస్తుతం 18 రౌండ్లలో ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యేసరికి తన సమీప బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై 10,436 ఓట్ల ఆధిక్యతతో ప్రశాంత్ కిషోర్ కొనసాగుతుండడం విశేషం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించేవాడు. అయితే ఆయన్ను జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక చేసిన బీజేపీ అధిష్టానం రాజ్యసభకు పంపింది. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. సరిగ్గా ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నితిన్ నబీన్ తన సమీప ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారిపై దాదాపుగా 52,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీజేపీకి ఈ నియోజకవర్గం కంచుకోట. 30 ఏళ్లుగా ఆ పార్టీనే ఇక్కడి నుంచి గెలుపొందుతోంది. అలాంటి నియోజకవర్గంలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ దూసుకెళ్తున్నారు. మొత్తం 31 రౌండ్లలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అవుతోంది. కౌంటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి ప్రశాంత్ కిషోర్ ఆధిక్యత కనబరుస్తున్నారు. ఈ కథనం రాసే సమయానికి 18 రౌండ్లు సమాచారాన్ని కేంద్ర ఉప ఎన్నికల కమిషన్ తన వెబ్సైట్లో వెల్లడించింది. అప్పటికి 10,000కు పైచిలుకు మెజారిటీ మార్కును ప్రశాంత్ కిషోర్ అధిగమించారు. మెజారిటీని పరిశీలిస్తే ప్రశాంత్ కిషోర్ గెలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే ప్రశాంత్ కిషోర్ బీజేపీని మట్టి కరిపించిన ఘనత దక్కించుకున్నారనే మాట వినిపిస్తోంది.